వచ్చేస్తున్నాయి. ఒక్క లడ్డులోనే మీకు ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం వచ్చేస్తాయంటే నమ్మేస్తారా? సో నేను కూడా నమ్మలేదు. బట్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వుల లడ్డు తింటే మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి. సో నార్మల్ నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఇంకా హెల్దీ. బయట ఆన్లైన్లో కాస్ట్ చూస్తే అసలు హాఫ్ కేజీ 500, 600, కొన్ని దాంట్లో 1800 అట్లా అమ్ముతున్నారు. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి మేము నల్ల నువ్వులు పొలం నుంచి తెప్పించుకున్నాం అనమాట. మేమే క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసినవి కాదు, మేము తెచ్చుకొని మేమే క్లీన్ చేసేసుకొని ఎండబెట్టి 1 డే అంతా ఎండబెట్టేసేసుకొని ఇప్పుడు లడ్డూలు చేద్దామని చెప్పేసి హాఫ్ అన్ అవర్ బ్యాకే చేసాము లడ్డూలు. అండ్ పల్లీల్ని లైట్గా రోస్ట్ చేసుకొని, మేమైతే పల్లీలు పొట్టు తీయకుండా లైట్ పౌడర్ చేసుకున్నాం అనమాట. లైట్గా రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకున్నాం. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉంటే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. సో మరీ మెత్తగా మిక్సీ వేసుకోకుండా లైట్గా అట్లా 1-2 రౌండ్స్ వేసుకోండి. తర్వాత నువ్వుల్ని కూడా మిక్సీ వేసుకున్నాం. ఫస్ట్ నార్మల్గానే కలుపుదాం అనుకున్నాం, వద్దు సరిగ్గా రాదని చెప్పేసి కొంచెం పౌడర్ చేసుకున్నాము. నువ్వుల్ని కూడా మరీ మెత్తగా చేసుకోవాలా, నువ్వుల్ని కూడా నార్మల్గా చేసుకున్నాము. అండ్ నువ్వుల్ని చేసుకున్న కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాని పౌడర్ కూడా వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్, మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీ ఇష్టం, అది వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేసుకున్నాను, కొన్ని వేసుకున్నాను, అది కూడా కాజు మాత్రమే వేసుకున్నాను, ఇంకేం వేసుకోలేదు. లేదు మేము అన్నీ వేసుకున్నామంటే వేసుకోండి, మీ ఇష్టం అది. అండ్ బెల్లం అనమాట, దంచేసి లైట్గా మిక్సీ పట్టింది మా మదర్. సో అది అలా పౌడర్ రాలేదు, ఇట్లా మెత్తగా వచ్చేసింది. సో దాన్ని మొత్తం కలిపేసేయాలన్నమాట. మొత్తం ఒకసారి అన్ని పౌడర్స్ని ఒకసారి కలుపుకున్నాక అప్పుడు బెల్లం వేసుకోండి, లేదంటే సరిగ్గా కలవదు. సో నేను చూసారు ఇక్కడ లాస్ట్లో కలపలేదు, కొంచెం పౌడర్ కనిపిస్తుంది విడిగా కొబ్బరి అండ్ పల్లీలది. సో మొత్తం కలుపుకున్నాక బెల్లం మొత్తం కలవాలి, లేదంటే కొన్ని లడ్డూలు స్వీట్గా ఉంటే కొన్ని స్వీట్గా ఉండవు అనమాట. మేము ఎక్కువ బెల్లం వేసుకోకుండా కొంచెమే వేసుకున్నాము, ఒక 1/2 కిలో కూడా వేసుకోలేదు, కొంచెం బెల్లం వేసుకున్నాం, మరీ స్వీట్గా అవుద్దని చెప్పేసి. అండ్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ తగలొద్దు, స్మెల్ వచ్చేస్తాయి. ఇవి కూడా 1 వీక్ కన్నా ఎక్కువ ఉండదు, స్మెల్ వస్తాయి. మనం కొబ్బరి యూజ్ చేస్తాము, బాక్స్లో పెట్టుకుంటాం కాబట్టి, క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది. సో కొంచెమే చేసుకొని వెంటనే తినేసేటట్టయితేనే ఇది బాగుంటుంది. ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, సూపర్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు నేను తినుకుంటా కూడా ఆడియో రికార్డ్ చేస్తున్నాను, ఇందాకే చేసాము, కలిపి అలా పెట్టాము. చూడండి లడ్డు ఇలా వస్తుందన్నమాట. మనం ఇంట్లో చేసుకునే సింపుల్ వాటితోనే కదా, చేసేసుకోండి, ట్రై